వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం మలై సగ్గుబియ్యంతో మలాయి రసగుల్లా తయారు చేసే విధానం చూద్దాం. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. సగ్గుబియ్యంతో స్వీట్ రెసిపీ రస్మలాయి తయారు చేసే విధానం చూద్దాం. 1 కప్పు సగ్గుబియ్యంకి చిన్నవైనా తీసుకోవచ్చు, నేను పెద్దవి తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యంకి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఎప్పుడు రస్మలై చేసేటప్పుడు కంపల్సరీ వేడి నీళ్ళు మాత్రం ఉండాలి. ఇలా వేడి నీళ్ళు ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాం కదా. సగ్గుబియ్యంలో కంపల్సరీ హాట్ వాటర్ వేసుకోవాలి, వేడి నీళ్ళు మాత్రం వేసుకోవాలి. వేసి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉంచాలి. 2 చెంచాల పంచదార వేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నది. ఇప్పుడు 15 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూద్దాం. బాగా టైట్గా ఇలా ఉంది కదా. ఇలా నానబెట్టుకునే ఇది ఇలా వేసుకోవాలి. 2 చెంచాల పంచదార పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం టైట్గా ఉంది అనుకునేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు మాత్రం వేసుకొని కలపాలి. కొద్దిగా వాటర్ ఇలా ఉంచుకొని బాగా కలుపుకున్నాం కదా, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని చుట్టుకోవాలి. అర లీటరు పాలు తీసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు పాలెమిగడ ఫ్రిడ్జ్లో పెట్టుకునే పాలెమిగడని ఇప్పుడు వేసుకుంటున్నాను. పాలమిగడ అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. తగినంత పంచదార, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ పాల్లో వేసుకోవాలి. ఈ పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకోవచ్చు.
ఇలా బాగా ఉడకాలి. ఇప్పుడు ఒకవైపు ఉడికింది కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి నెమ్మదిగా. ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు ఇలా తయారు చేసుకుంటే సగ్గుబియ్యం రసమలై చక్కగా తయారవుతుంది. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీగా తయారైంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం మలాయిని ఇప్పుడు ఒక బౌల్కి వేసుకోవాలి. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.